మనలో చాలామంది ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఓవర్ థింకింగ్ అనేది ఒక అలవాటు కాదు. అది ఒక భయం. భవిష్యత్తుకు సంబంధించిన ఒక భయం. అమ్మో! ఈ ఎగ్జామ్స్‌లో నేను ఫెయిల్ అయిపోతానేమో, నాకు నష్టం వస్తుందేమో, నాకు కావాల్సిన వాళ్ళకి నేను దూరం అయిపోతానేమో, ఇలా ఆలోచిస్తూ ఒక థాట్‌కి ఇంకొక థాట్ యాడ్ అవుతూ మనలోనే మనకి తెలియని ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. ఈ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ మిమ్మల్ని నెగెటివ్ మైండ్‌సెట్‌లోకి తీసుకొని వెళ్తాయి. సో, ఓవర్ థింకింగ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఒక డీప్ బ్రెత్ తీసుకొని, ఒక పేపర్, పెన్ తీసుకొని స్టార్ట్ రైటింగ్. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితిని ఇంకా కొంచెం బెటర్ చేయడానికి నేను చేయగలిగిందేంటి అని రాయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు రాయడం మొదలుపెడతారో, మీ మైండ్ మీకు తెలియకుండా కామ్ అవుతుంది. మీకు అవసరమైన క్లారిటీ మీ దగ్గరికొస్తుంది. మీరు తీసుకునే ప్రతి డెసిషన్‌లో పర్ఫెక్షన్ ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేసి చేసి అలసిపోకండి. మీకొచ్చిన ప్రతి థాట్‌ని పేపర్ మీద పెట్టి మీరు ఫ్రీ అయిపోండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్‌ఫుల్ అంటే తప్పకుండా షేర్ చేయండి.